దళిత వాడకు దారి చూపాలంటూ పెనుమూరు మండలం పులికల్లు పంచాయతీ చెర్లోపల్లి దళితులు గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియాను ఆశ్రయించారు. గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి వెళ్లే దారిలో రాతి కూసాలను నాటి గ్రామానికి వెళ్లనివ్వకుండా గోపాల్ నాయుడు, నరసింహం నాయుడు, తులసిరాం నాయుడు, కోదండ నాయుడు, కె. నరసింహనాయుడు, జయచంద్ర నాయుడులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికే దారిని అభివృద్ధి పేరుతో నిధులు కూడా మంజూరు అయిందన్నారు. అయితే ఈ దారిలో దళితులు వెళ్లరాదు అంటూ అగ్రవర్ణాలకు చెందినవారు అడ్డుకుంటున్నారని ఆవేదన చెందారు. స్పందనలో జిల్లా కలెక్టర్కు వినతి చేయడం జరిగిందని, వెంటనే రాతి కుసలను తొలగించాలని కలెక్టర్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్కు ఆదేశాలు జారీ చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు వేడుకున్నారు. 5, 6 3 రోజుల దారి కల్పించక ఆ తహసీల్దారు 6వ తేదీ జిల్లా ఇన్ఛార్జి, జనసేన జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి పొన్నా యుగంధర్ గారు రావడంతో ఎంఆర్ఓ గారు అక్కడికి వచ్చి దళితులకు న్యాయం చేయడం జరిగినదని ఆ రాజకోశాలు తీసి పక్కన పెట్టి వెళ్ళడం జరిగినది. కానీ ఎందుకు నిలేసినారో అనే స్టేట్మెంట్ అనేది మాకు ఇంతవరకు అందడం లేదు. తర్వాత అదే దళిత వాడికి 10వ తేదీ మళ్ళా 2వసారి దారి నిలయటం జరిగినది. అందుకు తగిన ఫోటోలు కూడా అన్నీ ఏ డేట్లో ఏం జరిగినవని కూడా ఫోటోలు కూడా ఆ డేట్ ప్రకారం తీసి పెట్టడం జరిగినది. 10వ తేదీ తీసి 2 రోజులు పెట్టి ఫెస్టివల్ రావడంతోనో ఎందుకు ఆ దారిని ఎవరు తీసినారు ఎందుకు తెలియకుండా దారిని క్లియర్ చేయడం జరిగింది. తర్వాత పండగ అయిన తర్వాత ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీ అదేవిధంగా రాజకోశాలు నాటడం జరిగినది. సరే 3వ తేదీ ఈ విషయంపై కలెక్టర్ గారికి స్పందనలో పోయి సార్ ఇదే దారి మళ్ళా నిలబెట్టారని అడగడం జరిగినది. కలెక్టర్ గారు ఇమీడియట్లీ దీన్ని స్పందించి 15 రోజుల ముందే కదా ఈ దారి మేము క్లియర్ చేసాము, మళ్ళా ఎవరు దీన్ని అడ్డుకునింది అనేసి కలెక్టర్ అడగడం జరిగింది. ఇమీడియట్లీ ఆర్డీఓ గారిని అప్పటికప్పుడే పిలిపించి డిఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చి దీని మీద ఎంతోపు చర్య తీసుకుంటారు, అటువంటి వ్యక్తుల మీద మీరు ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పి అప్పటికప్పుడే చెప్పడం జరిగింది. ఇమీడియట్లీ వీఆర్ సాయంత్రం లోపల దారి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు. అది ఇంకా 3వ తేదీ నుంచి ఇప్పటికీ 5 రోజులు గడవ వస్తున్నా ఇప్పటికీ ఏ అధికారి దానిపై స్పందించడం లేదు. ఆ దారికి అడ్డంగా అటనే ముందు నాటిన రాజకోశాలు అదేవిధంగా అట్లనే ఉన్నాయి. రెండోది ఇదే దారి 2004లో పంచాయతీ సర్పంచి డాము కట్టి ₹1,00,000 బిల్లు అయినది. అదే దానికి 2010లో గ్రావల్ వర్క్ చేసి మట్టి వర్క్ చేసి ₹1,00,000 బిల్లు అయింది. 2017లో ఎంజిఎన్ ఆర్ఈజిఎస్ కింద 17 లక్షలు బీటీ రోడ్ సెలక్షన్ అయింది. ఆ బీటీ రోడ్ సెలక్షన్ అయినటువంటి అమౌంట్ 2023లో ₹5,40,200 పేమెంట్ కూడా చెల్లించడం జరిగింది. ఇవన్నీ తహసీల్దార్కి సమర్పించినాం ఈ గ్రూప్తో సహా. కానీ శ్రావణ్ కుమార్ తహసీల్దారు ఎంత మాట్లాడినా అయ్యా ఈ రోడ్డుకు సంబంధం లేదు, రోడ్డు ఉందా లేదని పట్టానా కాదని మేము చెప్పగలుగుతాము, ఇదే ఉన్న పంచాయతీరాజ్ చూసుకుంటారు, వాళ్ళకి మేము రెఫర్ చేసినాము అని మళ్ళా కలవడం జరిగింది. కలెక్టర్ కలిసిన తర్వాత కూడా కలవడం జరిగింది. కలిసిన అదే మాట చెప్తాడు ఎంఆర్ఓ గారు. నెక్స్ట్ దళితవాడ నుంచి ఆ రోజు ఎంఆర్ఓ గారు వచ్చి రోడ్డు రాజకోశాలు తీసేసి దళితవాడికి దారి చూపించినామని అన్నారు. చెర్లోపల్లి గ్రామం నుంచి చెర్లోపల్లి హరిజన వాడికి పక్కా రోడ్డు ఉంది. చెర్లోపల్లి హరిజన వాడ నుంచి చెర్లోపల్లి గుట్టకి 382, 383 సర్వే నెంబర్లో ఎఫ్ఎంబి స్కెచ్లో నీట్గా రోడ్డు ఉంది. ఇక్కడ చెర్లోపల్లి నుంచి చెర్లోపల్లి హరిజనవాడకు పక్కా రోడ్డు ఉంది, హరిజనవాడ నుంచి గుట్టకు రోడ్డు ఉంది. అలాంటప్పుడు ఎంఆర్ఓ గారి శ్రావణ్ కుమార్ ఎంఆర్ఓ గారు కావాల్చుకుని పొలాల్లో రోడ్డు వేయాలి, పట్టా ల్యాండ్లో రోడ్డు వేయాలి, ఒక వంకని ఇలా గాడి తీపిచ్చి అదే వంకలో నుంచి మళ్ళీ పట్టా ల్యాండ్లో రోడ్డు వేయాలని ఈ అగ్రకులతో కలుసుకుని ఎంఆర్ఓ గారు 1 నెలగా ఇలాంటి సమస్యలు క్రియేట్ అవుతూనే ఉన్నాయి. మీకేం కావాలో చెప్పిన కాలనీకి దారి ఊరు చెర్లోపల్లి నుంచి చెర్లోపల్లి హరిజన వాడుకున్నటువంటి పక్క రోడ్డుని అసలు ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కాకుండా శాశ్వత పరిష్కారం కావాలి.
ఆర్డీఓ చెప్తారా? రాజు ఎంఆర్ఓ గారు చెప్పారు సార్ మామూలుగానే ఆరు నాటే వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే కానీ క్లియర్ కాదు. మాటికి వాళ్ళు నాటుతూనే ఉంటారు. ఎస్సీఎస్ కేసు ఇచ్చారా? ఆ? ఎస్ఐ లేదు సార్, ఎస్ఐ ఇచ్చారు సార్ పెన్మూరు, అది ఎస్ఐ లేదు. వాళ్ళు అసలు చర్య తీసుకోవటం లేదు పోలీస్ స్టేషన్. కలెక్టర్ డైరెక్ట్ డిఎస్పీకి చెప్పమని ఆర్డీఓ చెప్పాడు. ఇమీడియట్లీ డిఎస్పీకి ట్రాన్స్ఫర్ అవ్వండి, ఈరోజు సాయంత్రం లోపు దీనికి చేసి 5 రూపీస్ ట్రాన్స్ఫర్ కట్టండి చెప్పి కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చారు.